నిజాంపేట మండల పరిధిలోని నందిగమ గ్రామంలో సోమవారం శివాలయం కమిటీ 7వ వార్షికోత్సవంలో భాగంగా గణపతి శ్రీ ధనలక్ష్మి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం చేపట్టారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో శివాలయంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి ధనలక్ష్మి దేవీల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు. ఈ గ్రామంలో హిందుత్వ భావాలు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంతులు మట్టం సిద్ధేశ్వర్, కరుణ్ కుమార్, మట్టం రమేష్, శివాలయ అధ్యక్షులు ప్రవీణ్, కమిటీ మెంబర్ ఆకుల రమేష్, బలిజ మహేందర్, బాజా అంజయ్య, గిల్లు బుచ్చయ్య, బలిజ రాజు, ఆకుల రాజు, సిద్ధరాములు, నాగరాజ్ గౌడ్, బలిజ రమేష్, చారి, కొండయ్య, ఆకుల రాములు, శేఖర్ గ్రామస్తులు పాల్గొన్నారు. కుల పెద్దల సాక్షితోని వెనకశీరి శివాలయం కట్టిన గ్రామ పెద్దల సాక్షితోటి అందరి సహకారంతో ఇప్పుడు 9 గుళ్ళు కట్టిన అందరి సహకారం ఉంటేనే మంచిగా కట్టినప్పుడు వీడికి నాది పని ఒడిచిపోయింది. ఇక గుళ్ళు కట్టుడు ఒడిచింది. ఇక పూజ కార్యక్రమం అంటే దేవుడు చేపించుకున్నాను వద్దులు చేస్తా పూజ చేస్తాడు. అందరికీ గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు. శివాలయంకి వచ్చి భక్తులు పూజలు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇలాగే వస్తూ మన హిందుత్వాన్ని పెంపొందించాలని కోరుతుంటున్నా. ప్రతి ఒక్క ధర్మంతో అందరూ మెలగాలని, అందరూ సహకరించాలని కోరుతున్నాను. దేవాలయంలో మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి టెంపుల్స్ కానీ ఏది కానీ మంచి నిర్మాణానికి కృషి చేయాలని కోరుతున్నాను. ఓం నమ శివాయ. నందిగామ గ్రామంలో గత 8 సంవత్సరాల క్రితము శివాలయము నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం, శివాలయ వార్షికోత్సవం ప్రారంభమవుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరము ధనలక్ష్మి గుడి నిర్మాణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ధనలక్ష్మి గుడి నిర్మాణ కార్యక్రమం ప్రతిష్ట, దాంతోపాటు శివాలయ వార్షికోత్సవము రెండు కలిపి ఒకేసారి చిన్న గ్రామం అయినప్పటికీ హిందుత్వము, హిందూ ధర్మము జాగరణ కోసం ప్రతి ఒక్కరిని ఉచ్చరిస్తూ ప్రతి ఒక్కరిని ఏకం చేస్తూ మన గ్రామంలో ధనలక్ష్మి గుడి ప్రతిష్ట మరియు శివాలయ వార్షికోత్సవం నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు విధిగా పాల్గొని నేటి రోజున ధనలక్ష్మి ప్రతిష్ట తర్వాత శివ పార్వతి కళ్యాణ మహోత్సవం తర్వాత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమానికి ప్రతి భక్తులు ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇట్టి కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.